హైదరాబాద్ ఎల్బీ నగర్ లో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. బహుజన విప్లవ వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు రావాల్సిన వాటా సక్రమంగా ఇవ్వాలన్నారు. ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో బీసీలకు రావాల్సిన వాటాలు ఇవ్వకపోతే ఉద్యమాలు చేపడతామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిస్తున్నారు. మొట్టమొదటి బహుజన చక్రవర్తి అయినటువంటి గోల్కొండ కోటను పరిపాలించినటువంటి సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి అధికారికంగా జయంతి వర్ధంతి ఉత్సవాలు జరుపుకోవడం, వైన్ షాప్ లో రిజర్వేషన్ పెట్టుకోవడం, పాపన్న కోటను సురక్షితంగా ఉండడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి ఇవ్వడం, పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయడానికి కూడా జీవో చేయడం అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏ ప్రభుత్వం వచ్చినా అన్ని ప్రభుత్వాలు కూడా పేద ప్రజల గురించి ఎవరైతే పాటుపడతారో వాళ్ళను భరించడానికి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 80 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో ఈ వర్గాల వాళ్లకు ఈ రోజు వరకు కూడా రాజ్యాధికార దశలో ఎక్కడ కూడా స్థానాలు లేవు, ఎలాంటి రిజర్వేషన్ లేదు. ఇలా జీవితం ఎట్లున్నాయో కనీసం సెన్సెస్ లో చేర్చలేదు మొన్నటి వరకు కూడా. కనుక మేము చెప్తా ఉన్నాం, ఇంత దేశంలో సర్వాయి పాపన్న ఆశయాలకు అనుగుణంగా భారతదేశం మొత్తంలో కూడా మంత్రిత్వ శాఖ లేదు. ఈ రోజు 80 కోట్ల జనాభాకు ఒక కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేదు, నిధులు కేటాయించట్లేదు. కులాలు ప్రవృత్తులన్నీ కూడా నాశనం అవుతా ఉన్నాయి. కనుక జనాభా ప్రాతిపదికగా రాజకీయ రిజర్వేషన్లు కూడా ఇవ్వాలి. ఈ ప్రభుత్వం స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తాను ఇవ్వలేదు, మాట తప్పింది. కనుక ఖచ్చితంగా కూడా కనీసం ఎంపీటీసీ జెడ్పీటీసీ వల్ల రిజర్వేషన్ ఇవ్వాలి, మున్సిపల్ కార్పొరేషన్ రిజర్వేషన్ ఇవ్వాలి, చట్టసభ రిజర్వేషన్ ఇవ్వాలి. స్కీమ్లు ఇచ్చినాం ఏదో ఇచ్చినాం బిచ్చగాలని చేస్తామంటే కాదు. రాజ్యాధికారంలో కూడా వాటా ఉన్నప్పుడే గౌరవం దక్కుతుంది, అప్పుడు ఉద్యమాలు రావు. కనుక సర్వాయి పాపన్న ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క నిలవాలని విగ్రహదాతలకు పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.